ఇన్ఫ్యాక్ట్ ఈ ఉద్యమం అంతా కూడా మీ వెనకుండి ఎవరో చేయిస్తున్నారు, మిమ్మల్ని ఉసిగొలిపి కావాలని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపించేశారు. మీరు అంటే మీ దాకా కూడా వచ్చి ఉంటాయి, వార్తల్లో వచ్చినవి. చెప్పారమ్మా, జగంగా అన్నారమ్మా. నేను ఒకటి చెప్తాను ముఖ్యమంత్రి గారికి, జగన్ గారి సాయం కానీ జగన్ గారి తండ్రిగా సాయం కానీ నేను ఎప్పుడు పొందలేదమ్మా. పొందింది చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారి సాయం, నేను కదండి. చంద్రబాబు నాయుడు గారు బావమతి ఇప్పుడు ఈంకురండి. రివాల్వర్ పేల్చిన కేసులో ముద్దాయిగా ఉంటే కాపాడమని కాళ్ళెట్టుకుని బతిమాలి ఇంటికి వెళ్ళి ఆ పని చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారండి. సాయం చేసింది జగన్ గారి తండ్రి గారండి. సాయం పొందింది ఆయనండి, నేను కదండి. రెండోదండి, నోటు కేసులో నన్ను వదిలే బాబు అయినప్పుడు బయటకు పోతాను కాళ్ళు ఎట్టుకుని బతిమాలుకుని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని అండి. అక్కడ సహాయం పొందింది ఆయనండి. ఇవన్నీ బయట రాకుండా ఉండడం కోసం ముద్రా బదనామా వెనకాల జగన్ గారు ఉన్నారని, పలానా వారు ఉన్నారని, మోడీ గారు ఉన్నారని, సోనియా గాంధీ గారు ఉన్నారని, రాహుల్ గాంధీ గారు ఉన్నారని తప్పుడు ప్రచారం అమ్మా. సాయం పొందింది ఆయనమ్మా. జగన్ గారి వయసు ఎంతనమ్మా? 40-45 ఉంటుందమ్మా. నా రాజకీయ వయసు ఎంత అన్నమ్మా? 40 సంవత్సరాలమ్మా. నాకు ఆయన బ్యాక్గ్రౌండ్ పని ఉందమ్మా. నాకు సలహా ఇచ్చే వయసు కాదమ్మా ఆయన. మా సాయం వాళ్ళ సాయం ఈయన పొందాడమ్మా. ఈ రోజుకి హైదరాబాద్ సెక్రటరీ ముఖం చూడదమ్మా ముఖ్యమంత్రి గారు. ఇంకా 8 సంవత్సరాలు మనకి ఇంకా హక్కు ఉంది మనకండి. ఇంకా చెప్పాలని చెప్తానమ్మా. ఇంకా అంటే ఎదురుదాడి చేసి ఎదరు మనిషిని ఇబ్బంది పాలు చేస్తే చాలా చెప్తానమ్మా నేను. అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఆ రైలు సంఘటన కావచ్చు, తర్వాత ఇది జరుగుతున్న గొడవలన్నీ కావచ్చు, ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మనకి ఇలాంటి సంఘటనలు చూడలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వచ్చింది, ఎవరో ప్రేరేపించితే కానీ రాదు కదా అని ఆయనమ్మా కొన్ని సందర్భాల్లో 84లో ఉండమ్మా ఎన్టీ రామారావుకి అధికారం పోయిందన్నమ్మా. ఈయన చేయించిన దహనకాండ మర్చిపోయాడమ్మా. బస్సులు తగ్గబెట్టారమ్మా, ఆఫీసులు తగ్గబెట్టారు. ఎదురు తిరిగిన ఎమ్మెల్యేస్ ఇళ్ళు, మంత్రుల ఇళ్ళు తగ్గబెట్టారమ్మా. ఆధ్వర్యందమ్మా. వీరు ఉపేందర్ గారు ఎన్టీ రామారావు గారు స్టూడియోలో కూర్చుని రాత్రి పగలో అక్కడికి కూర్చుని ఫోన్లు చేసి తగలబెట్టించిన వాళ్ళమ్మా. ఆ ప్రాక్టీస్ ఉన్నది ఆయనమ్మా. అలాగే పల్టా రవి గారు అత్యనంతరం దహనకాండ ఎవరమ్మా? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారమ్మా. ఆ అనుభవశాలమ్మా. ఇటువంటి వాటిల్లో పిల్లనిచ్చిన మాంగాన్ని జోడించి కొట్టిన ఘనత కూడా ఈయనేనమ్మా. చెప్పులతో దాడి చేయించాడమ్మా. రామారావు చరిత్ర ఏంటి, ఈయన చరిత్ర ఏంటమ్మా? ఆయన జోడించుకుని కొట్టించే స్థాయి అవుతుందమ్మా. పిల్లనిచ్చిన మాంగాన్ని జోడించి కొట్టిస్తారమ్మా. తప్పుడు పనులు చేసేసి ఎదరోడు మీద నెట్టడం అమ్మా. ఎన్ని దహనకాండకి చాలా ఉన్నాయనమ్మా. ఇదే కదన్నమ్మా, చాలా దహనకాండకి ఈయనే మహారాజమ్మ. దగ్గరగా చూశానమ్మా నేను. పల్టా రవి గారిని చంపేస్తారన్న సంగతి తెలుసమ్మా ఆయనకి. తెలిసి కూడా కాపాడలేదమ్మా ఆయన. కేవలం రాజకీయ మైలేజ్ కోసం, ఆయన హత్యని తగలబెట్టడం కోసం, అవకాశం తీసుకోవడం కోసం మనిషిని కాపాడలేదన్నమ్మా. కులం అని అంటారమ్మా. పల్టా రవి గారి కోసం కర్నూలు, అనంతపూర్ కర్నూలు ఉంటాను, అనంతపూర్ వెళ్ళారమ్మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఎందుకు వెళ్ళాడమ్మా? ముఖ్యమంత్రి హోదాలో కులపిచ్చిలోనాడు రవి గారి మీద పెట్టిన కేసు గురించి డిఐజీ తోటి, ఎస్పీ కలెక్టర్ తోటి ధర్నా చేయడానికి, ఆ ఆఫీసులో ధర్నా చేయడానికి ఎందుకు వెళ్ళాడమ్మా? రాష్ట్రంలో ఆయన ఒకడే ఉన్నాడా రవి గారు? పోనీ వెళ్ళాడమ్మా. కాపాడాడా మనిషినండి? మాకెవరికి తెలియదమ్మా. చంపేస్తారని మీకు నాకు తెలియదు. ఇంటెలిజెన్స్ మాజీ ముఖ్యమంత్రి అయినా సరే అన్ని రకాల విషయాలు తెలుస్తాయండి. చంపేస్తారు ఆ మనిషిని, ఎక్కడి దిక్కు భద్రంగా పరచాలి అన్న ఆలోచన కూడా చేయకుండా గాలికొలు తీసేసి ఆ చావుని
రాజకీయంగా వాడుకోవాలని కుట్ర పని ఆయనమ్మ. ఎన్ని చెప్తే బాధపడతారు అంటే మా మీద ఎదురుదాడు చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. అది నేను నోరు మూసుకూర్చున్నాను ఇప్పుడు దాకానండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్తానమ్మా, చెప్పలేక కాదండి. మర్యాద కోసం పద్ధతి ఉండాలని నేను ఆలోచన చేస్తుంటే రెచ్చగొట్టేసేసి మా కులస్తుల చేత తిట్టించడం. నేను కూడా మైక్ ఆన్ చేసి వస్తుందమ్మా, అదే ఆన్ చేయనమ్మా. నా జాతి కోసం ఆ జాతి సభ్యత వరకే నేను పరిమితం ఉన్నానమ్మా. 2 తారీఖు సభకు మీరు వెళ్తారా సార్? వెళ్ళరా? ఏతోందండి నేను వెళ్ళానమ్మా. స్పెషల్ స్టేటస్ సభ అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మీకు ఆహ్వానం అయితే రాలేదు దానికి? ఇంకా ఇప్పుడు నేను ఆహ్వానం కోరుకునేది ఎవరైనా ముఖ్యమంత్రి గారు, వారితో పాటు వారి కుమారులు, పవన్ కళ్యాణ్ గారు చేస్తానంటే దానికి ఆహ్వానం పలికితే, సభలు సమావేశాలు కాదు, కార్యాచరణ మీరు రావాలి. ఉపన్యాసాలకి వాటికి నేను వేస్ట్ అండి అయ్యా. అంత పెద్ద ఉపన్యాస కేసం కూడా కాదండి అయ్యా, వేస్ట్ అండి.